ప్రవేశిస్తున్నారో ఎవరికి అర్థం కాదు. ఎందుకు ప్రవేశిస్తున్నారో ఎవరికి అర్థం కాదు. నిజంగానే శాసనం అంటే ఏమిటో తెలియనటువంటి శాసనాలు చేసే ప్రభుత్వాన్ని చూసాం. పైగా రాజ్యాంగాన్ని తిరగరాయాలా లేదా అని ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాన్ని కూడా మనందరం కూడా చూసాం. నేను పెద్దగా రాజకీయాల జోలికి వెళ్ళదలుచుకోను. ఎందుకంటే జగమేరిన బ్రాహ్మణుడికి జంజవేలనట్టు మీకు రాజకీయాల గురించి నేను మాట్లాడటం కూడా అవసరం లేదు. ఈరోజు మన ముందు ఉన్నటువంటి సమస్య, ఈ రోజున నష్టపోయిన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మీ అందరి యొక్క కేంద్రం యొక్క సహాయంలో కూటమి నాయకత్వంలో అక్షరమాలగానే కాకుండా అగ్రభాగాన ఏ రకంగా అభివృద్ధి వైపు తీసుకెళ్లే ఆంధ్రప్రదేశ్ని మనం చూపించాలి. ఆ చూపించే నేపథ్యంలో మనకున్న వనరులు ఈ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడిన, రాజధానిని పునర్నిర్మాణం చేసుకోవడానికి మద్దతు పలికిన, జీవనాడేటువంటి పోలవరం ప్రాజెక్టుని తీసుకొచ్చుకున్న ఈ సమిష్టి అభివృద్ధి, ఈ యొక్క అభివృద్ధి పొలాలని మనందరం కూడా అనుభవించాలి, భవిష్యత్ తరానికి మనం అందించాలి. ఆ నేపథ్యంలో రాజకీయ పందా ఉండాలి తప్పితే ఆధిపత్యం కోసమో లేకపోతే అధికారం కోసమో 4 గోళ్ల మధ్యలో కాదు, నలుగురు మధ్యలో రాజకీయం చెప్పినటువంటి మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ఆనాటికే రాజకీయాలకు ఒక కొత్త పందాన్ని చూపించినటువంటి నాయకత్వంలో పెరిగిన వ్యక్తులు మేమందరం. ఒక వ్యక్తి అనేది కాదు, సమాజంలో ఏ వ్యక్తినైనా సరే గౌరవించాల్సినటువంటి బాధ్యత మా భుజస్కంధాల మీద ఉందనే భావంతో పెరిగిన వ్యక్తి. అలాంటి సందర్భంలో మీకున్న గౌరవం మారించి ఇంకా పొందేలాగా మేము ఎప్పుడు కూడా మీ అభిమానులుగా మారేలాగా ప్రవర్తించాలని లక్ష్యంగా మీకు విన్నవించుకుంటూ, ఎమ్మెల్యేగా గెలిచిన వారు కానివ్వండి, ఇప్పుడు ఎంపీగా గెలిచినటువంటి వారు కానివ్వండి, వారు బ్రహ్మాండమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ చేస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారికి కొంత ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు తక్కువ, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో అనుబంధం కొంత తక్కువ, ముఖ్యంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో పరిచయాలు కూడా తక్కువ. కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పేరున పిలిచేటటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సమర్థత సామర్థ్యం కూడా తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో మీ ఎన్నిక గెలవడం ఖాయం. మీరు డెఫినెట్ గా ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా పెద్ద మెజారిటీ తోటి ఇక్కడి నుంచి గెలవబోతా ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కార్యకర్తలు కూడా పెద్దలు జూపిడి రంగరాజు గారు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుకునేది కేవలం ఆత్మగౌరవం మాత్రమే. పార్టీల కోసమో పదవుల కోసమో పనిచేసేటటువంటి వ్యక్తులు కాదు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు. త్యాగాన్ని చేసి పదవులను తృణప్రాయంగా వదిలేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో కేవలం ఒక్క ఓటుతో ఆ రోజు పార్లమెంట్ లో ప్రధానిగా రిజైన్ చేయాల్సి వస్తే ఎంతో మంది ఇతర పక్షాలకు సంబంధించిన నాయకులందరూ కూడా వచ్చి మేము మీకు మద్దతు ఇస్తాం, వాజ్పేయి మీకోసం నిలబడతామని చెప్తే కూడా మా స్వశక్తితోటి మేము రాగలిగిన రోజు మళ్ళా అధికారంలోకి వస్తాం, వచ్చామంటే కనుక ఈ దేశాన్ని ఎప్పటికో తీసుకువెళ్తామని చెప్పి చూపించి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ రకంగా ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక అగ్రదేశంగా తీసుకెళ్తున్నామో చూస్తా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, పదవులు మిమ్మల్ని అడగం, మీ దగ్గరకు వచ్చి పైరవీలు చేయం, మీ దగ్గరకు వచ్చి ఏది కూడా దేహి అని అడగం. మేము అడిగేదల్లా ఒక్కటే, మా ఆత్మ గౌరవాన్ని కాపాడండి, మా నాయకుల యొక్క గౌరవాన్ని కాపాడండి. మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలో భాగస్వామ్యమైనటువంటి ఎన్డీఏ కూటమిగా మనం ఏ రకంగా అయితే కలిసి ఎన్నికలకు ముందు ఆలోచన చేసామో ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత సీనియర్ నాయకుడుగా మీ మీద ఉంది అని చెప్పి సభాముఖంగా మిమ్మల్ని అందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.